నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికైతే బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం అయితే వేములవాడ పట్టణంలో ఉన్నాము. ఇక్కడ దక్షిణ కాశీ వేములవాడ పట్టణంలో వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు బూరుపల్లి పరమేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. జన్మదిన వేడుకలు ఎలా జరిపారు, ఏమేం కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించారు అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, చెప్పండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీ ఎంపీ గారు మరియు కేంద్ర మంత్రి వర్యులు సో చాలా ఉత్సాహంగా అయితే ప్రొద్దు నుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏమేం కార్యక్రమాలు నిర్వహించారు? ఈ రోజు చూసుకున్నట్టయితే మా కార్యకర్తలు గత వారం రోజుల నుంచి అన్న ఎప్పుడు చేద్దాం అన్న ఉత్సాహంతో ప్రతి ఊళ్ళో కార్యకర్తలు కేక్ పంపిణీ చేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కార్యకర్తలకు మిఠాయి పంపిణీ చేసుకొని అనంతరం మళ్ళా రూరల్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైనటువంటి వేములవాడలోనే అందరం కలిసి కేక్ కటింగ్ చేసుకొని దాని తర్వాత అన్నగారి వారు ఏదైతే ప్రజలకు సేవలు చేస్తున్నారో దాన్ని వారి యొక్క బర్త్డేను కూడా జనాలకు యూజ్ అయ్యే విధంగా ఉండాలన్న ఆలోచనతోటి ఈరోజు మా ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ పళ్ళ పంపిణీ చేసినామండి. ఎందుకంటే వారు ఈ ఏరియా హాస్పిటల్కి దాదాపుగా 1,50,00,000 ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వారు ఏదైతే ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందాలన్న సదుద్దేశంతో ఇచ్చారు, దాని ద్వారా ఈరోజు వచ్చినటువంటి పేషెంట్లకు కూడా మరొకసారి మేము కలుసుకుంటూ ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని తెలుసుకోవడానికి మాకు అవకాశం కూడా దీని ద్వారా దొరికిందని మేము భావిస్తున్నామండి. సో ఎలా ఉంది అంటే మొత్తానికి గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కరీంనగర్ ఎంపీ ఈ పరిధిలోని 100 సర్పంచ్ స్థానాలు గెలవడం జరిగింది. గ్రామ స్థాయిలో ఎలా ఉంది? మీరు కూడా రూరల్ మండల అధ్యక్షులుగా ఉన్నారు. సో కార్యకర్తలు ఏమంటున్నారు, నాయకులు ఏమంటున్నారు? మున్సిపల్లో కూడా చాలా మెరుగైన ఫలితాలు వచ్చినాయి. మొదటిసారి కరీంనగర్ కార్పొరేషన్ కూడా గెలవడం జరిగింది. సో ఎలా ఉంది అంటే సంజయ్ గారి నేతృత్వంలో పార్టీ ఎలా ఉంది? గతంలో చూసుకున్నట్టయితే సంజయ్ అన్న గారు ఏదైతే అధ్యక్షుడు కాకముందుకు ఏదైతే కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడి ఉండే. బీజేపీ కార్యకర్త అని అంటే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో బీజేపీ కార్యకర్తను హీనంగా చూసే పరిస్థితుల నుంచి ఈ రోజు బీజేపీ కార్యకర్త అని నేను చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకునేంత స్థాయికి సంజయ్ గారు ఏదైతే ప్రోగ్రామ్ చేసిరో వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు అది ఎంతగానో దోహదం చేసింది. ఈ రోజు మేము బీజేపీ కార్యకర్తలని గౌరవంగా చెప్పుకుంటూ నలుగురికి సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే చేస్తున్నాము. అదేవిధంగా వారు ఇచ్చిన బలంతో మేము గత సర్పంచ్ ఎలక్షన్లో అయితేనేమి మన మున్సిపల్ ఎలక్షన్లో అయితేనేమి వేములవాడలో కానీ వేములవాడ రూరల్లో చాలా కష్టపడ్డారు. అవునండి. ఇప్పుడు మేము అంతకుముందు చూసుకున్నట్టయితే ఇక్కడ సర్పంచ్కి అభ్యర్థి ఉంటాడో ఉండడో అని మమ్మల్ని హేళన చేసిన క్యాండిడేట్ల నుంచి ఈ రోజు వేములవాడ రూరల్లో 3 సర్పంచ్లను గెలుచుకోవడం జరిగింది. అంటే గత నాయకులము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేము మాతో పాటు ఉన్న టీం అందరు సమిష్టి కృషితోటి గ్రామాలల్లో చేస్తున్న పనులకి ఈరోజు ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మాకు ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మా సర్పంచులు కూడా ప్రతి గ్రామంలో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ఉప సర్పంచులు కూడా ప్రజలకి చిన్న విషయమైనా సరే అందుబాటులో ఉంటూ కేంద్ర మంత్రి గారి దృష్టికి అలాగే మా వికాసరావు గారి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా దాన్ని తక్షణమే పరిష్కరించడానికి వారి వంతుగా నా వంతుగా మండల పార్టీ తరఫున కృషి చేయడం జరుగుతుంది. సో గతంలో వారు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ జిహెచ్ఎంసీలో దానికంటే ముందు కేవలం 4 కార్పొరేట్ ఉండే, తర్వాత 48 అంటే దాదాపు 400% పెరిగింది. సో ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా డివైడ్ అవుతున్న నేపథ్యంలో బండి సంజయ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది? 100% ఉంటుందండి. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు వారు ఎవరైతే మా రాష్ట్ర అధ్యక్షులుగా వారు కొనసాగినప్పుడు 4 స్థానాలు ఉండే బీజేపీ వస్తుందా అని ఈ అప్పటిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడిన దాన్ని వారు కింది స్థాయిలో ప్రతి కార్యకర్తను చేరుకుంటూ అక్కడ ఉన్నటువంటి డివిజన్లలో సమస్యలపై పోరాడుతూ చేసినటువంటి ఫలితంగా 40 స్థానాలు వచ్చినాయి. ఈ 48 స్థానాలకు మేము గెలుచుకోవడం జరిగింది. ఈరోజు మా రామచంద్రరావు గారి నేతృత్వంలో వారు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి రామచంద్రరావు గారు. వారు ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్లో కానీ మన స్థానిక మున్సిపల్ ఎలక్షన్లో కానీ రామచంద్రరావు గారి వ్యూహాలకు తగ్గట్టుగా సంజయ్ గారు ఇచ్చిన ప్రోద్బలంతో మేము ఇన్ని గెలుచుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ కూడా వచ్చింది పూర్తి స్థాయి. ఇదే సంజయ్ గారికి ఇట్లా ఒకవేళ
ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఇప్పుడు 3 భాగాలు చేసేవాళ్ళు కదా, దానికి ఇన్ఛార్జిగా సంజయ్ అన్న గారిని ఇస్తే 100% 3కు 3 బీజేపీ కైవసం చేసుకుంటారు. ఎందుకంటే వారి ప్రోద్బలంతో పాటు రామచంద్రరావు గారి ఐడియాలజీ రెండు తోడైతే రాష్ట్రంలో మా బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ఈ జిహెచ్ఎంసీ దానికి ఈ ఉదాహరణగా మేము చెప్పగలం. కరీంనగర్ కార్పొరేషన్ కూడా అవునండి, కరీంనగర్ కార్పొరేషన్ తెలంగాణ మొత్తంలో ఏకైక కార్పొరేషన్ కరీంనగర్. వారి వ్యూహాలు అక్కడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చాలా ఇబ్బంది పెట్టినప్పటికి కూడా మా అభ్యర్థుల్ని కొనే ప్రయత్నం కూడా చేసినప్పటికి కూడా అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈరోజు ప్రజలు ఎవరైతే నమ్మి ఓటేసిరో వాళ్ళనే మేము ఉంటాము అన్న ఉద్దేశంతో, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో సంజయ్ అన్న గారితో ఉన్న కార్పొరేటర్లు ఈరోజు తెలంగాణలో మొదటి మున్సిపల్ గెలుచుకున్నది. అదే విధంగా వారు కూడా అభివృద్ధి పనులు అలాగే చేయడం జరుగుతున్నది. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి స్మార్ట్ సిటీకి ఎవరు లేని సమయంలోనే నిధులు తీసుకొచ్చారు. ఈరోజు వీళ్ళు మాకు మేయర్ డిప్యూటీ మేయర్ కూడా మా దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకెక్కువ అభివృద్ధి చేస్తున్నారు. మొన్ననే 200 కోట్లతోటి అభివృద్ధి పనులు కూడా స్టార్ట్ చేశారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద గరీబ్ కళ్యాణ్ అన్న పథకం ద్వారా దాదాపు కరోనా సమయం నుండి ఇప్పటి వరకు నేటి వరకు ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. సో అంటే ఇటువంటి గొప్ప పథకాలు ఉన్నాయి. కేంద్ర పథకాలను గ్రామీణ స్థాయిలో ఎలా తీసుకెళ్తున్నారు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు? మేము ప్రత్యేకించి చెప్పే అవసరం లేకుండా, ఎందుకంటే ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఇంటర్నెట్ యుగం అనేది ఎక్కువ నడుస్తుంది. ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ తోటి ఈరోజు సంక్షేమ పథకాలు ఎవరిస్తున్నారు అనేది ప్రతి ఇంట్లో తెలుస్తున్నది. అంతకుముందుకు వీళ్ళు టీఆర్ఎస్లు మేము ఇచ్చినామని చెప్పుకుంటుండే, ఈరోజు కాంగ్రెస్ మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ పేదలకి సంబంధించిన మీరు అన్నట్టుగా ఆరోగ్య భద్రత కావచ్చు, ఆహార భద్రత, ఇంకా ఆరోగ్య భద్రత అనేది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు. కేంద్రం ఇస్తున్న దాన్నే వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది కూడా అమలు చేస్తే పేదలకు చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఉచిత రేషన్, ఇది పేద నిరుపేదలకు కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ వారికి పౌష్టికాహారం ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా ఈరోజు ప్రజలు తెలుసుకుంటున్నారు. తెలుసుకొనే దానికి తగ్గట్టుగానే బీజేపీ కార్యకర్తలను కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. సో ముఖ్యంగా చెప్పండి, అంటే గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు కేంద్రం నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుంది అంటే దాంట్లో 80% వాటా కూడా కేంద్ర ప్రభుత్వంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏంటి మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టడం వరకే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఇచ్చే ₹1 కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ రోజున ఈ 2 సంవత్సరాల కాలం సర్పంచులు లేక ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ నేతృత్వంలో గ్రామ పంచాయతీలు నడిచినాయో అప్పుడు చేసిన బిల్లులు కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఈ రోజుకి కూడా అప్పుడు ఖర్చు పెట్టిన రూపాయి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి సర్పంచులకు ఇబ్బందిగా కలుగుతుంది. తక్షణమే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వెంటనే రిలీజ్ చేసి కొత్తగా సర్పంచులకు వెసులుబాటు ఇస్తే ఇంకా గ్రామాలను అభివృద్ధి చేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే వీళ్ళకు ఆంక్షలు పెట్టడం జరిగింది. సో దాన్ని సడలింపు ఇస్తేనే గ్రామాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంకా నిధులను కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.